మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. తెలుగువారి యొక్క ముఖ్యమైనటువంటి పండుగల లోపల ఈ సంక్రాంతి ఒకటి. అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతోటి ఈ 3 రోజులు పండుగ జరుపుకుంటాం. కొందరు 4 రోజులు జరుపుకుంటారు, కొందరు 5 రోజులు జరుపుకుంటారు. ఏది ఏమైనా కానీ మరి ధార్మిక, ఆధ్యాత్మిక, విజ్ఞానమయమైనటువంటి సమాహారమే మన పండుగలు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే మన జరుపుకునేటువంటి ప్రతి పండుగలో కూడా శాస్త్రీయ దృక్కోణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా ఈరోజు భోగి యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈనాటి తరానికి, ఈనాటి పిల్లలకు, విద్యార్థులకు, యువకులకు, యువతరానికి తెలియజేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి కొన్ని మనకు తెలిసిన విషయాలైనా కానీ మరొకసారి మీకు గుర్తు చేస్తాను. ఈరోజు భోగి అంటాం, అంటే భోగభాగ్యాలు అనేటువంటి పదం మనం విని ఉంటాం. భోగభాగ్యాలతో వర్ధిల్లండి అని. అంటే ఈ భోగి అంటే ఏంటంటే సుఖం అన్నట్టు, ఆనందం. ఈరోజు మొట్టమొదటి విశేషం ఏంటంటే ఆండాల్ దేవి శ్రీ మహావిష్ణువును 30 రోజుల పాటు మరి రోజు ఒక పాశురం చొప్పున, పాశురం అంటే ఇక్కడ ఒక శ్లోకం అన్నట్టు, ఆ మహావిష్ణువు గురించినటువంటి శ్లోకము, ఆ మహావిష్ణువు పొగుడుతూ 30 రోజులు పాశురములతో పూజ చేసిన తర్వాత ఈరోజు భోగి నాడు శ్రీ మహావిష్ణువులో అంతర్లీనమైనటువంటి రోజు, శ్రీ మహావిష్ణువులో లీనమైనటువంటి రోజు కాబట్టి అంటే భోగము చెందినటువంటి రోజు. అందుకొరకనే ఈ పండుగ పేరు మొదటి రోజు, సంక్రాంతికి మొదటి రోజు భోగి అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఆండాల్ దేవి శ్రీ మహావిష్ణువులో అంతర్లీనమైనటువంటి, భోగము చెందినటువంటి రోజు కాబట్టి, సుఖాన్ని పొందినటువంటి రోజు, ఆనందం పొందినటువంటి రోజు కాబట్టి భోగి అనేటువంటిది మనం పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి అది అసలైనటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు ఇంకా చాలా రకాలటువంటి విశేషాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మరి భోగి నాడే పాతాళానికి రాజైనటువంటి మనకు బలిచక్రవర్తి కథ తెలుసు. అయితే ఆ బలిచక్రవర్తి పాతాళానికి రాజు అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతికి ముందు రోజు భోగి నాడు భూలోకానికి రావడం అనేటువంటిది ఆయనకు ఒక వరం ఉంది ఆ చక్రవర్తికి. కాబట్టి బలిచక్రవర్తి ఈ భోగి నాడు మన భూలోకానికి, మన అందరి ఇళ్లకు వచ్చినటువంటి రోజే ఈ భోగి. అయితే ఆ బలిచక్రవర్తి ఈ భూలోకానికి, మన ఇంటికి వాకిళ్లకు వచ్చిన సందర్భంలో ఆ చక్రవర్తిని ఆహ్వానించడానికే మనము ఈ భోగి మంటలు అనేటువంటివి చేస్తామన్నట్టు, భోగి మంటలు వెలిగిస్తాము. అదేవిధంగా ఆ చక్రవర్తిని ఆహ్వానించేటువంటి శుభ సందర్భంలో మన ముంగిళ్ళ లోపట ముగ్గులు అనేటువంటివి, రంగురంగుల రంగవల్లులు వేసి ఆ రాజును ఆహ్వానిస్తాము. ఇది భోగి అంటే. అదేవిధంగా భోగి పళ్ళు అనేటువంటిది మనకు రేణవన్లు అంటుంటాం, మన వాడుక లోపల రేగుపళ్ళు అంటుంటాం. ఇది రేగుపళ్ళకి ఏంటంటే ఇది సూర్యుని యొక్క శక్తికి ప్రతిరూపం, సూర్యునికి ప్రతిరూపం అన్నట్టు. రేగుపళ్ళు ఏంటంటే సూర్యుని యొక్క వెలుతురు నుంచి, మరి సూర్యుని యొక్క కిరణాల నుంచి ఆ సూర్యశక్తిని అనేటువంటివి గ్రహిస్తుంది, ఆ విద్యుత్ శక్తిని అనేటువంటి గ్రహిస్తుంది. కాబట్టి పిల్లలకు ఈ భోగి పళ్ళు అనేటువంటివి రేణవల్లను వాళ్ళ నెత్తి మీద పోస్తారు. కాబట్టి ఆ రేణవల్లలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి, సూర్యశక్తి అనేటువంటిది ఈ పిల్లల నెత్తిపైన పోయడం వల్ల ఆ యొక్క మెదడు లోపల మంచి ప్రేరణ కలిగి జ్ఞానవంతులు అవుతారనేటువంటిది ఇక్కడ శాస్త్రీయంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదో గుడ్డిగా భోగిపళ్ళు పోయారు. చిన్నప్పటి నుంచి కూడా మనందరం కూడా భోగిపళ్ళు చిన్నప్పుడు పోసుకున్న వాళ్ళమే. ఆ విధంగా ఈ యొక్క విశేషమైనటువంటి గాథ ఉంది. అట్లాగే మంటలు వేస్తున్నాం. మంటలు అంటే భోగి మంటలు అంటే ఇంట్లో పనికిరానటువంటి అన్ని వస్తువులను తీసుకొచ్చి వేసేటువంటి మంటలు కావు భోగి మంటలు అంటే. చలిగాసుకోవడానికి వేసేటువంటి మంటలు కాదు ఇక్కడ. అంటే పనికిరానటువంటి వస్తువులు కాదు, పనికిరానటువంటి మనలో ఉన్నటువంటి పనికిరానటువంటి చెత్త విషయాలను కాల్చివేయబడేటువంటి రోజే భోగి అని ఇక్కడ చెప్తున్నారు పెద్దలు. అదేవిధంగా యజ్ఞం అంటే మంటలు కాలుస్తాం. మంటలు అంటే ఏంది? అగ్ని. అంటే అగ్ని ఆరాధన చేయడం అనేటువంటిది ఇక్కడ. అగ్నిని దేవుడుగా పూజిస్తాం, అగ్గి దేవుడు అంటాం. అంటే అగ్నిని ఆరాధించేటువంటి రోజే ఈ యొక్క భోగి.
అగ్ని పేరుతోటి అక్కడ యజ్ఞం అంటే రాగి మర్రి జువ్వి మేడి ఇవన్నీ దైవీ వృక్షాల యొక్క సమిధలను మన ఇంటి ముందట ఆవు పేడతోటి ఆవు నెయ్యితోటి ఇంకా సుగంధ ద్రవ్యాలతోటి కర్పూరంతో వెలిగించడం వల్ల అక్కడ ఆ యజ్ఞం నుంచి ఆక్సిజన్ అనేటువంటిది ప్రాణవాయువు అనేటువంటిది విడుదలవుతుంది. అంటే ఒక్క గ్రాము యజ్ఞము నుంచి విస్తున్నటువంటి పొగ వల్ల మనకు 1 టన్ను ప్రాణవాయువు ఒక టన్ను ఆక్సిజన్ విడుదలవుతుందని మనకు విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది శాస్త్రీయంగా నిరూపించబడ్డది కూడా. ఇది భోగి మంటలంటే. అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే మరి మనందరికీ రైతులకు మరి అందరికి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి బసవన్న, మనము ఎద్దులను బసవన్న అంటాం. అంటే శివుని యొక్క వాహనమైనటువంటి ఈ బసవన్న మరి శాపవశాత్తు భూమిపైకి వచ్చి మరి శాశ్వతంగా భూలోకంలో ఉన్నటువంటి రోజే ఈ భోగి నాడే బసవన్న మరి కైలాసం నుంచి భూలోకానికి వచ్చి మరి రైతులకు శాశ్వతంగా మరి నాగలి దున్నడంలో, వ్యవసాయంలో పనిముట్ల లోపట, వ్యవసాయ పనుల లోపట మరి పూర్తిగా నిమగ్నమైనటువంటి మొదటి రోజే ఈ యొక్క భోగి అని మనకు అనేక రకాలటువంటి విశేషాల సమాహారమే ఈ యొక్క భోగి. కాబట్టి ఆ విధంగా అన్ని రకాలుగా ఒక విజ్ఞానమయమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోజే ఈ భోగి. కాబట్టి అందరికీ కూడా మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి కామెంట్స్ కూడా కింద కామెంట్స్ బాక్స్లో పొందుపరుస్తారని మీ అందరినీ కోరుతూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.